హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు వైవీఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా క్రిస్పీగా, టేస్టీగా గారెలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ గారెలు ఎంత క్రిస్పీగా ఉంటాయో అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా ఒక్కసారి వేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే వేస్తారండి. అంత బాగుంటాయి. మరి ఈ బొబ్బరి గారెలు ఎలా వేయాలో చూసేద్దామా? ముందుగా ఒక కప్పు బొబ్బరి పప్పన్నా లేకపోతే బొబ్బర్లన్నా అదేనండి అలసందలు అంటారు కదా అవన్నా మనం మార్నింగ్ వేసుకుందాం అనుకుంటే నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. లేదు ఈవినింగ్ వేసుకుందామంటే మార్నింగే నానబెట్టేసుకోవాలి. నేను అలాగే మార్నింగ్ నానబెట్టుకున్నానండి. ఇవి కనీసం 8 గంటలన్నా నానితే బాగుంటాయి. ఇప్పుడు దీన్ని 2 సార్లు వాష్ చేసి పట్టు మొత్తం తీసే అవసరం లేదండి. పట్టుతో ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. ఒక మిక్సీ జార్లోకి నీళ్ళన్నీ వాడ్చేసి వేసేసుకోవాలి. అలానే ఈ గారెలకి టేస్ట్ తెప్పించే వెల్లుల్లిపాయ అండి చాలా చాలా ఇంపార్టెంట్. వేయడం అయితే మర్చిపోకండి. అలానే ఒక 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకుని ఈ పప్పుని ఇలా చూపించిన విధంగా కచ్చాబచ్చాగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టుకుంటే ఈ గారెలు అయితే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా కచ్చాబచ్చాగా పట్టడం వల్ల పప్పు అన్నది క్రిస్పీగా తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఆనియన్ కూడా ఒక పెద్దది కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. చిన్నపిల్లలు తింటారు అనుకుంటే పచ్చిమిర్చి మధ్య మధ్యలో తగులుతాయి కాబట్టి మిక్సీ పట్టినప్పుడే కొంచెం మెత్తగా ముందు పచ్చిమిరకాయలని మిక్సీ పట్టేసుకుంటే చిన్నపిల్లలకి అడ్డుగా ఉండవండి. చక్కగా తినేస్తారు. కారం అనిపించదు. లేదు అంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని ఈ పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ పిండిని అయితే నానబెట్టవసరం లేదండి. ఇలా ఆడేసుకున్న వెంటనే మనం గారెలు అయితే వేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా రౌండ్గా బాల్ కింద తీసుకుని ఇలాగా గారె షేప్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండిని ఇలా గారెల కింద చేసుకుని అయితే వేసేసుకోవాలి. చూడండి ఒకదాని తర్వాత ఒకటి మీ పాన్కి తగ్గట్టు గారెలు అయితే వేసేసుకోండి. మనం ఇది కొంచెం మందంగా అన్నా వేసుకోవచ్చు, సన్నంగా అన్నా వేసుకోవచ్చు అండి. ఇవి ఎలా వేసుకున్నా బాగా క్రిస్పీగా అయితే వస్తాయి. చూసారు కదండి ఇలా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా గారెలు అయితే స్పేస్ ఉందని ఇంకా వేసుకున్నాను 2-3. ఇలా అన్నీ వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి స్లోగా అయితే రెండు వైపులు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్నంతసేపు స్టవ్ అన్నది హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లేకపోతే నూనె అన్నది పీల్చేస్తుంది. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని నేను చెప్పిన విధంగా గారెలు వేస్తే టేస్టీగా ఉండడమే కాకుండా ఆయిల్ కూడా అసలు పీల్చవండి. మీకు కూడా తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేకాకుండా బొబ్బర్లు అలసందలు అయితే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా బొబ్బర్లతో ఒకసారి వేడివేడిగా గారెలు చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ మీ ఫ్యాన్ అయిపోతారు. అంత బాగుంటాయి. మరి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాకుండా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.